ముందుగా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలండి. మనము మెగా మెగా క్విజ్ కంటెస్ట్ 9th మీరందరూ కూడా క్విజ్ రాయాలని పేరు రాయిచ్చారు. ఈ యొక్క గ్రాండ్ మెగా క్విజ్ కంటెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా వాక్యాన్ని నేర్చుకోవాలి అని ఒక ఉద్దేశం మాత్రం ఉంది. అంతమించి మాకు వేరే ఉద్దేశం ఏం లేదు. అందుకోసమనే చాలా రోజులు క్విజ్ కండక్ట్ చేస్తున్నాము. October 6th to November 29th వరకు కండక్ట్ చేస్తున్నాము. ఒక వాక్యం నేర్పించాలనే ఉద్దేశంతోనే ప్రతి పుస్తకం మీద అవగాహన కల్పించాలని అన్ని రోజులు 1 month కంటే ఎక్కువ, కొన్ని ఫ్యూ డేస్, ఒక 5 రోజులు తక్కువ, కానీ 2 months వరకు మిమ్మల్ని వాక్యంతో నడిపించబోతున్నాం. అంటే మీకు వేరే ఆలోచన లేకుండా, అంటే 2 months వరకు క్విజ్ రాయాలి అని ఒక టెన్షన్, లేకపోతే ఒక ఆలోచన, క్విజ్ రాయాలి, వాళ్ళు క్విజ్ పెడుతున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మంచిగా రాస్తే మాకు బైబిల్ కూడా వస్తుంది. అలాంటి ఒక వాతావరణంలోకి మీ అందరిని కూడా తీసుకెళ్ళబోతున్నాము ఒక 2 months. కాబట్టి మేము మీ దగ్గర నుంచి ఏం ఆశించలేదు. రిజిస్ట్రేషన్ అనే ఒక పేరు మాత్రం మిమ్మల్ని అడిగాను తప్ప, అంటే ఎవరు రాస్తున్నారు అని నాకు ఐడియా కోసం. ఎందుకంటే నాకు చాలా కాంటాక్ట్లు ఉంటాయి కాబట్టి ఆ కాంటాక్ట్లలో మీ అందరినీ కరెక్ట్గా గుర్తుంచుకున్న, కొంచెం అంటే గుర్తుంటారో చెప్పలేం కాబట్టి అందుకోసమని నాకు మెసేజ్ చేయమని చెప్పాను రిజిస్ట్రేషన్ అనగానే. అంతేగాని నేను మిమ్మల్ని రిజిస్ట్రేషన్ ఫీజు 50 రూపీస్ అని, 100 రూపీస్ అని నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు. తర్వాత నా తోటి జత పని వారు ఎంతో కష్టపడుతున్నారు క్విజ్ కండక్ట్ చేయడానికి. వారు నా నుంచి వాళ్ళు ఏం ఆశించడం లేదు, అలానే నేను కూడా వాళ్ళ నుంచి ఏం ఆశించడం లేదు. అలానే మేమందరం కూడా మీ నుంచి కూడా ఏం ఆశించడం లేదు. ఒక స్వార్థం తప్ప. స్వార్థం ఏంటంటే మీ అందరికీ వాక్యం నేర్పించాలి అనే ఒక పట్టుదల, అలాంటి ఒక స్వార్థం, అది తప్ప మాకేం లేదు. స్వలాభం లేదు, ఏది లేదు. మా వంతు అయ్యే ప్రయత్నం ఏంటంటే మా వంతుగా అయ్యే ప్రయత్నంలో ఒక ప్రయత్నం చేస్తున్నాము. మా వంతు ప్రయత్నమే మీ అందరు కూడా వాక్యం నేర్పించే ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం కొరకు మేము కష్టపడుతున్నాము. మీ అందరూ మాకు దయచేసి సహకరించాల్సిందే కోరుతున్నాము. మీరు అందరూ కూడా ఒక 2 monthsలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్స్కి వెళ్తే ఎలా ఉంటుంది వాతావరణం? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు క్లాసెస్ ఉంటాయి. అలా నైట్ మీటింగ్స్ మీటింగ్స్ ఉంటాయి కదా. అయితే ఆ మీటింగ్స్కి ఎందుకు వెళ్తాం? మనందరం కూడా మీటింగ్స్కి అందరం ఎందుకు వెళ్తాం? అదేదో ఫోన్ లైవ్ చూసుకోవచ్చు కదా అని అంటే, ఉండే ఆ 5 days మంచి వాతావరణంలో ఉంటాము. మంచి వాతావరణంలో ఉంటుంది. దేవునిలో ఉండడానికి మనందరం కూడా ఒక మీటింగ్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అదే మనం లైవ్ పెట్టుకుని ఇంటికాడ ఉంటే ఏముంటుంది? ఎన్ని విన్నా కానీ ఆ వాతావరణంలో ఉండలేం. మీటింగ్స్ ఉన్న వాతావరణం ఉండలేం. అలానే ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పుకొచ్చే విషయం ఏంటంటే, ఈ 2 months ఏదైతే ఉందో 2 months కంపల్సరీ క్విజ్ రాయాలని ఒక ఆతృతతో మీరు ఉండండి. ఈ 2 months మీకు వాక్యం నేర్పించాలనుకుంటున్నాం. ప్రతి పుస్తకం మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీ మధ్యకు రాబోతున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించండి. అందరూ కూడా మీ యొక్క వాక్యం నేర్చుకోవడానికి ఆసక్తి గలవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మనకు ఈ యొక్క గ్రాండ్ మెగా క్విజ్ కంటెస్ట్ 9thలో కొన్ని రూల్స్ ఈ సంవత్సరం పెట్టుకుందాము. ఆ రూల్స్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కొంతమందికి డిసప్పాయింట్ అనిపిస్తుంది. సరే, ఎనీవేస్ నేను పెట్టిన రూల్స్ మీకు చెప్తున్నాను. ఆ రూల్స్లో కొంచెం దయచేసి పాటించాల్సిన కోరుతున్నాను. రూల్స్ని పాటించిన వారికి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, ముందని చెప్తున్నాను. ఓకే, ఈ రోజున అందరూ కూడా ఖచ్చితంగా నేను చెప్తున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో సరిగా వినండి. వింటేనే మీకు అర్థమవుతుంది. ఆ రూల్స్ని బ్రేక్ చేస్తే మాత్రం మిమ్మల్ని సెమీఫైనల్స్, మీరందరూ ఎలాగైనా సెమీఫైనల్స్ రాస్తారు, కానీ ఫైనల్ పేపర్ 1, 2, 3 పేపర్స్ ఉంటాయి మనకు. సెమీఫైనల్ క్విజెస్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన పేపర్స్ ఏవైతున్నాయి, లాస్ట్ ఇయర్ నేను సెమీఫైనల్ 1, సెమీఫైనల్ 2 అండ్ ఫైనల్ క్విజ్ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 1 ఇవ్వను, పేపర్ 2, పేపర్ 3 లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతున్నాయి వాటిని మాత్రమే ఈ ఇయర్లో సెమీఫైనల్ 1, 2కి ఇవ్వబోతున్నాను. అది నేను ఎన్నోసార్లు మీకు నేను చెప్పాను. అయితే ఆ క్వశ్చన్స్ కూడా మీరు టెన్షన్ అవ్వకండి. ఆ క్వశ్చన్స్ కూడా నేను మీకు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళు టెన్షన్ అవ్వకండి. ఆ గ్రూప్లో ఖచ్చితంగా నేను ఆ క్వశ్చన్స్ పెడతాను. ఆన్సర్స్ అందులో ఒకవేళ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి,
దాంట్లో ఆన్సర్స్ ఉన్నాయో నాకు తెలియదు కరెక్ట్గా. ఒక ఆన్సర్స్ ఉంటే ఓకే, ఆన్సర్స్ లేకపోతే మాత్రం మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ చేసిన సేమ్ పేపరే అదే సెమీఫైనల్లో ఉంటుంది. కాకపోతే ఎవరైనా సెమీఫైనల్స్ రాయొచ్చు, సెమీఫైనల్స్ ఎవరైనా రాయొచ్చు. కానీ ఫైనల్ క్విజ్లో 2 లేదా 3 పేపర్లు ఉంటాయి ఫైనల్ పేపర్ని. ఇంకా నేను ఏం ఆలోచించలేదు ఫైనల్ క్విజెస్ గురించి ఎలా చేయాలని. అది ఆలోచించి నేను తర్వాత పెడతాను. ఓకే, అయితే ఫైనల్ క్విజ్లో కంపల్సరీ ఒక పేపర్ 1 మాత్రం ఏంటంటే క్లాసెస్ పైన ఉంటుంది. ముందే చెప్పాను క్లాసెస్ పైన ఉంటుందని చెప్పాను. ఏం క్లాసెస్? మన సెకండ్ సండే అండ్ ఫోర్త్ సండే ఒక బైబిల్ హిస్టరీ గురించి, బైబిల్ పైన అవగాహన మనం ప్రారంభం చేసుకున్నాము. కాబట్టి ఒక జనరల్ మీకు అర్థం కావడానికి నిన్న అక్టోబర్ 4వ తేదీ రోజున పెట్టిన క్విజ్ మీ అందరూ తెలుసు. ఆ 4వ తేదీన జరిగిన క్విజ్ ఏదైతే ఉందో సంకీర్తన సిస్టర్ అండ్ నేను కూడా కండక్ట్ చేశాము, అంటే హిస్టరీ పైన. అలానే కొంచెం అవగాహన కోసం పుస్తకాల గురించి పెట్టడం జరిగింది. అలాంటిదే ఫైనల్ క్విజ్ పేపర్ 1 ఉంటుంది. అలానే 2 ఇంకా కొంచెం మీడియం క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 3 అయితే టఫెస్ట్ క్వశ్చన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను, కానీ ఇంకా కరెక్ట్గా దాని గురించి నేను ఇంకా ఆలోచించలేదు. కానీ ఒక పేపర్ మాత్రం కంపల్సరీ హిస్టరీ గురించి జనరల్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. దానికోసం మీరు ఆ క్లాసెస్ వినకపోతే వినండి, విన్న వాళ్ళైతే టెన్షన్ లేకుండా ఉండండి. అది మాత్రం ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్. కానీ పేపర్ 1 మాత్రం ఈజీగా ఉంటుంది. పేపర్ 2, పేపర్ 2, పేపర్ 3 2 పేపర్లు పెడితే మాత్రం మీకు అది ఆ క్విజెస్ రాయడానికి, ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 రాయడానికి మీరు క్విజ్ రాయాలంటే కంపల్సరీ నేను చెప్పిన రూల్స్ మీరు పాటించేవారు మీరు ఉండాలి. నేను చెప్పిన రూల్స్ మీరు పాటించి వాటిలో ఓకే అయితే అప్పుడు మీరు ఫైనల్ పేపర్స్ రాయడానికి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఏ రూల్స్ అనగానే ఏదో పెద్ద టెన్షన్ అడగండి, కొన్ని రూల్స్ మాత్రం ఉన్నాయి చెప్తాను. చిన్న రూల్స్ ఉన్నాయి, వాటిని సరిగా వినండి సరిపోతుంది. మొదటి రూల్ ఏంటంటే మనకు ఇదే అసలు రూల్. ఈ రూల్ మీరు పాటించగలిగితే, దీంట్లో క్వాలిఫై అయితేనే మీరు ఫైనల్స్ రాయొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి. మనకు మొత్తంగా 3 లిస్ట్స్ అని నేను ఎన్నోసార్లు మీకు పెట్టాను, చూసారనుకుంటా. గ్రూప్లో కానీ తర్వాత స్టేటస్లు కానీ ప్రతిసారి పెడుతున్నాను. 3 లిస్ట్ అంటే ఫస్ట్ లిస్ట్లో ఆదికాండం నుంచి ఎక్కడి వరకు, ఒక 2వ దినవృత్తాంతాల వరకు ఫస్ట్ లిస్ట్ కదా. సెకండ్ లిస్ట్ వచ్చేసరికి ఎజ్రా టు మలాకి. థర్డ్ లిస్ట్ వచ్చేసరికి మత్తయి టు ప్రకటన కదా. అయితే ఈ ఫస్ట్ లిస్ట్ ఏదైతే ఉందో మొత్తం ఎన్ని రోజులు అవుతుంది? 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14 రోజులు అవుతుంది కదా. సరే, ఒకవేళ ఈ 14 రోజులలో మీరు కంపల్సరీ డైలీ పార్టిసిపేట్ చేస్తారు, ఓకే, మంచిగానే రాస్తారు, మార్క్స్ వస్తాయి. మరి దీనికి మీకు ఏంటిది? ఇప్పుడు సెమీఫైనల్స్ 1 and 2 ఫైనల్ పేపర్స్ని బట్టి నేను మీకు బైబిల్స్ ఇస్తాను, నేను ఆల్రెడీ పోస్టర్లో మెన్షన్ చేశాను. మరి ఈ రీజన్ క్విజెస్ రాయడం ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఈ రీజన్ క్విజెస్ రాస్తే మీకు యూజ్ ఏంటంటే చెప్తున్నాను ఇప్పుడు. అయితే ఈ రూల్ ఏంటంటే ఈ రివిజన్ క్విజెస్లో మొత్తం ఎన్ని లిస్టులు అని చెప్పాను? 3 లిస్టులు అని చెప్పాను కదా. ఈ 3 లిస్టులలో ఏంటంటే ఈ 3 లిస్టులలో సపరేట్ చేయండి. ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ లిస్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 మంది క్విజ్ రాస్తున్నారు అనుకోండి. మొత్తం 30 మంది క్విజ్ రాస్తున్నారు. ఇప్పుడు 30 నేను 30 ప్లేస్ ఉన్నారు కదా, 30 వేసుకోండి. 30 మెంబర్స్ క్విజ్ రాస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లిస్ట్ రాసినప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? మొత్తం 14 రోజులు అవుతుంది అనుకుంటా. 14 రోజులు రాస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆదికాండం మొదలుకొని 2వ దినవృత్తాంతం వరకు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? అవన్నీ ఒక్క పేపర్కి ఎన్ని మార్క్స్? ఒక పేపర్ 50 మార్క్స్. 50 మార్క్స్ అంటే ఓవరాల్గా ఒక్క పేపర్కి 50 మార్కులు ఉంటాయి. ఒక పేపర్కి 50 మార్కులు ఉంటాయి. అలానే 14 పేపర్లకు 50 మార్కులు అంటే ఎంత? 700 మార్క్స్ అవుతాయి. 700 మార్క్స్ ఒక లిస్ట్కి 700 మార్కుగా అవుతుంది. ఫస్ట్ లిస్ట్లోనే మనకు 700 మార్కులు అవుతుంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ 700 మార్కులు అంటే 14 లిస్టుకి మొత్తానికి అంటే ఈ ఫస్ట్ లిస్ట్ ఏదైతుందో ఈ ఫస్ట్ లిస్ట్ మొత్తానికి 700 మార్కులు ఉన్నాయి కదండి. 700 మార్కులకి ఏంటంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఫస్ట్ క్విజ్లో 40, 50 లేదా సెకండ్ క్విజ్లో 30, 20 అలా 700 మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఇలా మీకు టాప్ 8 మెంబర్స్ని
టాప్ 8 మెంబర్స్ 30 మంది రాసినప్పుడు క్విజ్ మీరు నేను చెప్పాను ముందుగానే ఒక 30 మంది క్విజ్ రాశారనుకోండి. ఆ 30 మందిలో మీకు 700 మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? అయితే ఆ 700కు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి దాన్ని కౌంట్ చేసుకొని ఏం చేస్తామంటే ఫస్ట్ 8 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. మంచిగా వినండి, ఎందుకంటే అర్థం కాకపోతే మరలా విన్నా పర్లేదు, ఖచ్చితంగా వినండి. ఈ రూల్ చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం అవుతే మీకు అర్థం అవుతేనే క్వాలిఫై అవుతారు. అయితే ఈ ఫస్ట్ 30 మంది మీరు క్విజ్ రాశారనుకోండి. 30 మందిలో మీరు క్విజ్ రాసినప్పుడు మీకు టాప్ 8 అనుకోండి. టాప్ 8 అంటే టాప్ 8 మెంబర్స్ అంటే మీకు అందరికంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 700కి 700 వచ్చినాయి అనుకోండి. ఒక 8 మందికి 700/700 వచ్చేసినాయి. మిగతా వాళ్ళందరికీ తగ్గినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది కరెక్ట్ అని కాదు. మీ 8 మందికి ఏంటంటే మీ 8 మందిలో ఒక 8 మందికి కంపల్సరీ అందరికి 700/700 వచ్చాయి. 9వ మెంబర్కి 699 వచ్చినాయి. అంటే టాప్ 8 వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, 9th వాళ్ళకి ఒక మార్క్ తగ్గింది కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ లిస్టులో ఒక 8 మందిని మేము సెలెక్ట్ చేసుకుంటాం. టాప్ 8 వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ లిస్ట్కి 700 మార్కులు అవుతుంది కదా. ఆ 700పై మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి దాంట్లో టాప్ 8ని మేము సెలెక్ట్ చేసుకుంటాం. అర్థమైందండి? ఫస్ట్ లిస్ట్లో 8 మంది సెలెక్ట్ చేసుకుంటాం. అలా సెకండ్ లిస్ట్లో ఏమవుతుందంటే సరే మీరు ఫస్ట్ లిస్ట్లో మీరు ఫెయిల్ అయినారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ టాప్ 8లో మీరు రాలేదు, టాప్ 8లో మీరు రాలేకపోయారు. తర్వాత మీకు దాంట్లో ఏదైనా క్విజ్ రాయకపోయినా ఒక క్విజ్ రాయకున్నా మీకు మార్క్స్ మొత్తం లాస్ అవుతారు. క్విజ్ అనేది మీరు కంపల్సరీ డైలీ రాయాలి. ఒకవేళ ఒక్కరోజు క్విజ్ మీరు మిస్ అయినా ఆ టాప్ 8లో మీరు కోల్పోతారు. అయితే ఈ యొక్క ఫస్ట్ లిస్ట్లో 8 మందిని సెలెక్ట్ చేసుకుంటాం, టాప్ 8 మెంబర్స్ని. అయితే ఒకవేళ ఈ టాప్ 8 కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా, 9th 10th ప్లేస్ వీళ్ళందరూ కూడా, మరి అంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అని అంటే వాళ్ళకి సెకండ్ ఆప్షన్గా మన సెకండ్ లిస్ట్లో మళ్ళీ 8 మందిని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ టాప్ 8లో రాకుండా మిగతా ప్లేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సెకండ్ లిస్ట్లో ఛాన్స్ ఉంటుంది. మీ అందరికీ సెకండ్ లిస్ట్లో ఛాన్స్ ఉంటుంది. మీరందరూ మళ్ళీ చేసినప్పుడు ఏంటంటే మరలా ఇక్కడ 8 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కదా, మొదట్లో ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిపోయారుగా, వాళ్ళని సరే మళ్ళీ డైలీ క్విజ్ రాస్తారు. సెకండ్ లిస్ట్లో టాప్ 8లో వస్తారు. ఒకవేళ వచ్చింది అనుకోండి, మీరు రాలేదు, మళ్ళీ మీరు టాప్ కిందనే ఉన్నారు. ఆల్రెడీ ఈ ఫస్ట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ క్విజ్ రాసినప్పటికీ వీళ్ళకి మార్క్స్ ఇస్తాం, కానీ వాళ్ళని మరలా క్వాలిఫై కింద చూపెట్టాము. ఆ 8 మంది కాకుండానే మళ్ళీ మీ అందరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ లిస్ట్లో వచ్చిన టాప్ 8 మెంబర్సే సెకండ్ లిస్ట్లో టాప్ 8 వచ్చింది అనుకోండి, వాళ్ళు మేము కౌంట్ తీసుకోం. 9th ప్లస్ టు 16th అంటే 9వ స్థానం నుంచి మళ్ళీ 6వ స్థానానికి ఎంత 8 మంది అవుతారు కదా, అప్పుడు వారిని మళ్ళీ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వారిని వాళ్ళు సెలెక్ట్ అయిపోయి ఉంటారు అంతే. వాళ్ళు సెకండ్ లిస్ట్లో అండ్ థర్డ్ లిస్ట్లో ఫస్ట్ వచ్చిన సెకండ్ వచ్చిన వారిని కౌంటింగ్ తీసుకోం. వారిని కాకుండానే 8 మందిని తీసుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లిస్ట్లో 8 మందిని తీసుకుంటాము, సెకండ్ లిస్ట్లో 8 మందిని తీసుకుంటాము, థర్డ్ లిస్ట్లో 8 మందిని తీసుకుంటాము. తీసుకున్న వారిని తీసుకోకుండా మొత్తం 24 మందిని మేము సెలెక్ట్ చేసుకుంటాం. మీ ప్లస్ ఏదైనా ఫస్ట్ లిస్ట్లో మాత్రం టాప్ 8లో ఉండాలి, వారిని మేము డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. సెకండ్ లిస్ట్లో ఈ టాప్ 8 వాళ్ళు ఎక్కడ వచ్చినా వారిని ఆ నెంబర్ని స్కిప్ చేసి కింది వారిని సెలెక్ట్ చేసుకుంటాం. కింది వారిని 8 మంది సెలెక్ట్ చేసుకుని టోటల్గా 24 మందిని మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లిస్ట్లో 8 మంది, సెకండ్ లిస్ట్లో 8 మంది, థర్డ్ లిస్ట్లో 8 మంది. మీరు ఫస్ట్ లిస్ట్లో మీరు సెలెక్ట్ కాకపోతే సెకండ్ లిస్ట్లో అయినా క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ లిస్ట్లో కూడా మీరు క్వాలిఫై కాకపోతే థర్డ్ లిస్ట్లోనైనా క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒకటి కాకపోతే ఒకదానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. కానీ ఈ 3 లిస్ట్లో మీరు క్వాలిఫై కాకపోతే మాత్రం మీరు డిస్క్వాలిఫై అవుతారు. మీకు మొత్తం 24 మెంబర్స్ 24 మంది మాత్రమే ఫైనల్ క్విజ్ పేపర్ రాయడానికి అర్హులు అవుతారు. ఎలా క్వాలిఫై అవుతారు ఫైనల్ క్విజ్ రాయడానికి అని అంటే ఇక్కడ రివిజన్ క్విజ్లో ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ ఈ 3 లిస్ట్లో మీరు ఎలిజిబిలిటీ అనేది మీరు పొందుకోవాలి కంపల్సరీ. ఎలా పొందుకోవాలి? ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మేము సెలెక్ట్ చేస్తాం. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది మెయిన్ రోల్. అంటే మీరు క్వాలిఫై అవుతేనే ఫైనల్ క్విజ్ రాయొచ్చు. ఎలా రాయొచ్చు అనేది మీకు చెప్పాను కదా. సెలెక్ట్ అవ్వాలి, ఫస్ట్ కాకుంటే సెకండ్లో అవ్వండి, సెకండ్లో అవ్వగానే థర్డ్లో అవ్వండి. ఇది ఆప్షన్. అండ్ ఇది ఒకటి మెయిన్. తర్వాత క్విజ్ ఏ టైంకి పెడతాం,
ఏ టైంకి పెడతామంటే ఉదయం 6 గంటల వరకు పెడతాం. ఉదయం 6 గంటల వరకు కంపల్సరీ ఉంటుంది. 6 వరకు కంపల్సరీ గ్రూప్‌లో పెట్టేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 6 గంటల వరకు క్విజ్ పెట్టేస్తాము గ్రూప్‌లో. అండ్ మీరేం చేయాలంటే రాత్రి 10 గంటల వరకు మీరు ఎటు చేసి సమాధానాలు రాసి పంపాలి. అండ్ ఇంకోటేందంటే దయచేసి ఆ రాత్రి 10 దాటినంక టైం అడగకండి. సరే ఒకవేళ అడిగినా కానీ నైట్ 12 వరకు అడగండి లాస్ట్. మీకు అది కూడా అర్జెంట్ అవుతేనే, మీకు తప్పదు అని అంటే అర్జెంట్ అవుతే మీ సిచ్యువేషన్ని ఆ క్విజ్ కండక్ట్ చేసిన పర్సన్కి వారికి చెప్పుకొని సిస్టర్ లేదా బ్రదర్ మాకు దయచేసి ఒక 2 అవర్స్ టైం ఇవ్వండి, ఒక 2 అవర్స్ ఇస్తే మేము క్విజ్ రాస్తామని రిక్వెస్ట్గా అడిగి తీసుకొని పంపండి. అదే రోజు నైట్ ఏ టైం అయినా రాసి పంపండి. నెక్స్ట్ డే మీరు పంపించినా మీరు తీసుకోవడం అనేది జరగదు. దయచేసి మరలా మీరు టైం నన్ను అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు అండ్ వారిని కూడా ఇబ్బంది పెట్టద్దు. దయచేసి మీకు ఇచ్చిన టైంలో రాయాల్సిందో కోరుతున్నాను. ఒకవేళ మీకు అదనంగా టైం కావాలంటే ఆ రోజు మాత్రమే, ఈరోజు రాత్రి 10 వరకు మీకు కుదరకపోతే రాత్రి 12 అయినా 1 అయినా 2 అయినా ఏ టైం రాత్రి వరకు పంపండి. నెక్స్ట్ డే మరలా మీరు టైం దయచేసి అడగద్దు. అడిగినా మేము ఇవ్వలేము. దయచేసి కొంచెం రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ అంటే కొంచెం పెట్టాను. దయచేసి మీరు పాటించాల్సింది కోరుతున్నాను. దయచేసి రూల్స్ని పాటించాల్సిందో కోరుతున్నాను. సమయాన్ని పాటించాల్సిందో కోరుతున్నాను. అండ్ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రశ్నలు 6 గంటలకు కట్టేస్తాము. ఓకే, రాత్రి 10 వరకు సమాధానం పెట్టాలి. ఒక అదనంగా టైము 12 or 1 వరకు పట్టేసిన నెక్స్ట్ డే వరకు అయితే టైం అడగద్దు. ఇది క్లియర్ కదా. సెకండ్ రూల్. థర్డ్ ఏంటంటే మీరు మీకు ఆల్మోస్ట్ పేపర్స్ కరెక్షన్ చేసేవారు కరెక్ట్గానే కరెక్షన్ చేస్తారు. మీకు తప్పదు అంటే ఖచ్చితంగా ఇది కరెక్షన్ తప్పు చేశారు అని తప్పుగా అంటే కరెక్ట్గా అంటే రెఫరెన్స్ చూపెట్టాలి. రెఫరెన్స్లో ఇక్కడ రాంగ్ ఉంది అంటే క్వశ్చన్ బట్టి చూస్తే ఆన్సర్ కరెక్టే అంటే మేము చెప్పే రెఫరెన్స్ ప్రకారం కరెక్టే, కానీ మార్క్ కట్ చేశారంటే ఏం చేయాలి? ఒక్కసారి వారికి చెప్పాలి. ఒక్కసారి వారికి చెప్పి సిస్టర్ ఇట్లా మీరు ఇచ్చిన క్వశ్చన్కి రెఫరెన్స్ ఇది ఉంది, ఇక్కడ దీన్ని బట్టి నేను రాశాను, అందుకే ఇది రాశాను కాబట్టి చూడండి అంటే వాళ్ళు ఓకే అనిపించి వాళ్ళు మార్క్ ఇస్తే తీసుకోండి. కానీ వారు ఒకసారి చెప్పినప్పుడు మీరు వాళ్ళకి ఒకసారి చెప్తారు, సిచ్యువేషన్ సో అని చెప్తే మార్క్ ఇస్తారు. ఎవరో వాళ్ళు ఆలోచిస్తారు, ఓకే అనిపిస్తే వాళ్ళు మార్క్ యాడ్ చేసి మీకు ఇస్తారు. వాళ్ళకు ఒక ఆన్సర్ కరెక్ట్ అనిపించకపోతే వాళ్ళు మీకు మార్క్ యాడ్ చేయరు. కానీ ఈ విషయంలో మీరు గొడవలు పెట్టుకోకండి. దయచేసి మార్క్స్ కాడ గొడవ పెట్టుకోకండి. మీకు ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో మీకు మార్క్స్ వస్తాయి. కానీ మీరు చిన్న విషయాలకు ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చెప్పినా వినకుండా వాళ్ళతో గొడవ పడుతూ ఒక్కొక్క పర్సన్కి 3-4 సార్లు ఫోన్ చేసి నా మార్కులు ఏమైనా, నా మార్కులు ఇంత అంత అని దయచేసి గొడవ పెట్టకండి. ఎవరు కూడా వారు 1-2 సార్లు చూసుకుని కరెక్షన్ చేస్తారు. ఒకవేళ వారికి తొందరపాటులైన కరెక్షన్ నేను మిస్ అయినాయి అనిపిస్తే ఒకసారి అడగండి. అడిగి వాళ్ళు ఓకే అంటే ఓకే, లేదు ఓకే అనకపోతే దాన్ని వదిలేయండి. కానీ వారితో గొడవ పడడానికి ఊకే ఫోన్లు చేస్తూ వారిని విసిగించకండి దయచేసి. వారు ఎంతో మీకోసం కష్టపడుతున్నారు, ఆ విషయం ముందే మీరు గుర్తించండి. వారికి ఎన్నో పనులు, మీలాగా వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి. వారు సొంతంగా వారు జాబ్స్ చేస్తున్నారు, ఎన్నో వర్క్స్ ఉన్న వాళ్ళే చేస్తున్నారు. ఎవరు కూడా ఖాళీగా ఇంట్లో కూర్చొని క్విజ్ కండిస్తున్న వారు ఎవరు కూడా లేరు, అది ముందే గుర్తించండి. కాబట్టి వారిని దయచేసి క్విజ్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సహకరించండి. తర్వాత మీరు కూడా వాక్యం నేర్చుకోండి. నేను ముందుగానే చెప్పాను, దీంట్లో స్వార్థం లేదు, ఏదీ లేదు. మీరు వాక్యం నేర్చుకోవాలనే స్వార్థం తప్ప మాకు ఎలాంటిది లేదు. మాకు ఎలాంటి రూపాయి తీసుకోవట్లేదు, ఎవరి దగ్గర తీసుకోము కూడా. మీకు వాక్యం నేర్పించాలి అనుకున్నాం, నేర్పించడానికి మేము ముందుకు వచ్చాం. కాబట్టి ఈ విషయాలు ముందుగా గ్రహించండి. అలానే టైమింగ్స్లో చెప్పేసాం కదా, ఉదయం 6 గంటలకు పెట్టేస్తాం, నైట్ 10లో పెట్టాలి. తప్పదంటే నైట్ వరకు టైం అడిగేసి నెక్స్ట్ డే రిజల్ట్ ఇచ్చేస్తారు. కాబట్టి మీరు ఎవరు కూడా దయచేసి చిన్న చిన్న విషయాలు గొడవ పడుతూ తర్వాత ఇబ్బంది పెట్టకండి. క్విజ్ జరుగుతుంటాయి, ప్రతి క్విజ్ రాయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత క్వాలిఫై అవ్వండి కంపల్సరీ. ఫస్ట్ లిస్ట్లో 8 మెంబర్స్కి ఛాన్స్ ఇస్తాం, దాంట్లో క్వాలిఫై అవ్వండి. దాంట్లో మీరు క్వాలిఫై అవ్వాలని పరిస్థితి ఏం చేయాలి? సెకండ్ లిస్ట్లో ప్రయత్నం చేయండి. సెకండ్ లిస్ట్లో అయినా టాప్ 8లో రండి, థర్డ్ లిస్ట్లో టాప్ 8లో రండి. 24 మెంబర్స్ ఛాన్స్ ఇస్తున్నామండి. 24 మందికి ఛాన్స్ ఇస్తున్నాం ఫైనల్ క్విజ్ పేపర్ రాయడానికి. దేంట్లోనే సెలెక్ట్ అవ్వండి.
ఫస్ట్ లిస్ట్లో కాకపోతే టెన్షన్ పడకండి, సెకండ్ లిస్టులోనైనా టాప్ 8 రాకుండా కిందగా టాప్ 8 అంటే ఫస్ట్ 8 వాళ్ళే మరలా సెకండ్ లిస్ట్లో టాప్ వచ్చారు అనుకోండి, టెన్షన్ పడకండి, వాళ్ళని స్కిప్ చేసి ఆ ప్లేస్ మీకు ఇస్తాం కింద ఉంటే. కాబట్టి ఈ విషయం గుర్తించండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి ఎలాంటి డౌట్లు ఉన్నా నన్ను సంప్రదించండి, కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, అందరికీ నేను సమాధానం చెప్తాను. కాబట్టి అందరికీ అర్థం కోరుకుంటున్నాను, నా యొక్క మాటలు ముగిస్తున్నాను. ఎలాంటి సందేహం వచ్చినా, ఎలాంటి డౌట్లు వచ్చినా నాకు మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.